జై గురుదత్త. అనఘాష్టమి వ్రత మాహాత్మ్యము తెలుసుకుందాం. అనఘాష్టమి వ్రత మాహాత్మ్య వర్ణనము శ్రీ వేదవ్యాస మహాముని అనుగ్రహించిన శ్రీ భవిష్య మహాపురాణంలోని ఉత్తర పర్వంలో ఉన్నది. దీపకుడు తన గురువుగారికి నమస్కరించి ఈ విధముగా అడిగెను: ఓ గురుదేవా, పూర్వము జంబుడను దైత్యుడు దేవతలను ఓడించినని, తరువాత శ్రీ దత్త భగవానుడు ఆ దైత్యులను సంహరించి ఇంద్రాది అమరులకు రక్షణ కల్పించినని విన్నాను. అయితే శ్రీ దత్తుల వారు అతనితో నిజముగా యుద్ధం చేసెనా, లేక యోగబలముచే జయించెనా? నా ఈ సందేహంను నివృత్తి చేసి నాకు జ్ఞానోదయం చేయవలసింది అని అడుగగా, అందులకు శ్రీ గురు ఈ విధముగా పలికెను: ఇదే ప్రశ్నను పూర్వం యుధిష్ఠిరుడు వాసుదేవుణ్ణి అడగగా, ఆ శ్రీకృష్ణుడు చెప్పిన దానిని నీకు చెప్పెదా, శ్రద్ధగా వినుము అనను. శ్రీకృష్ణుడు ఈ విధముగా పలికెను: బ్రహ్మపుత్రుడైన అత్రి మహా తేజోశాలి మరియు గొప్ప ఋషి. ఆయన పత్నియగు అనసూయ గొప్ప పతివ్రత. వారికి కాలాంతరమున దత్తనామము గల మహాత్ముడు పుట్టెను. ఆయన మహా తపస్సు చేయగల మహాయోగి. ఆయన విష్ణువు యొక్క అంశతో భూమి మీద ఉద్భవించెను. ఆయనకు ప్రతిగా లోకమున ఎవరూ లేరని ఎరుంగుము. ఆయన భార్య పేరు అనఘ. ఆవిడ ఎల్లప్పుడూ పతిని అనుసరిస్తూ ఉండెను. వారి 8 మంది పుత్రులు సర్వ బ్రహ్మగుణములు కలిగి ఉండెను. అనఘ విష్ణు రూపమని, లక్ష్మీ రూపము అనఘ అని తెలుసుకొనుము. అనఘుడు తన భార్యతో కలిసి యోగ విద్యను అభ్యసించుచుండెడివారు. ఇలా ఉండగా జంభ అను దైత్యునిచే దేవతలు పీడింపబడుట సంభవించినది. బ్రహ్మ వలన లభించిన వర ప్రసాదమును జంబుడు అమరావతికి వెళ్ళి 100 దివ్య వర్షములు యుద్ధం చేసెను. ఈ సంగ్రామంలో పాతాళలోకంలోని రాక్షసులను కూడా కలిసిరి. అసంఖ్యేయమగు దైత్య దానవ రాక్షసు సైన్యముతో యుద్ధం జరుగుచుండెను. వారిచే ఓడింపబడిన ఇంద్రుడు మరియు మరుద్గణాది దేవతలు తమ స్థానములు విడిచి 10 దిక్కులకు తరిమివేయబడితిరి. ముందువైపు ఇంద్రాది దేవతలు భయముతో పలాయనం చేయుచుండా, వెనుకగా జంబదైత్యుడు వెంబడించుచుండెను. బాణ సంఘాతములతో, గదా ముసల ముద్గరాది ఆయుధములతో దైత్యులు పోరాటం చేయుచుండిరి. అడవి దున్నలపై, గేదెలపై, పులులపై, కోతులపై మరియు ఇతర జంతువులపై ఎక్కిన దైత్యులు దేవతలపై బండరాళ్లను, శరములను కురిపిస్తూ వెంబడించెను. అలా దేవతలు వింధ్యగిరిపై అనఘ మరియు అనఘా దంపతులు నివసిస్తున్న ఆశ్రమమునకు చేరెను. అక్కడకు చేరుకున్న అమరులు వారిని శరణు కోరుతూ ఇట్లనను: ఓ దేవదేవ, జగన్నాథ, శంఖచక్ర గదాధర, పాహి పాహి, ఆపదలో ఉన్న మాకు శరణమును ఇవ్వుము. జంబదైత్యుని చేతిలో మాకు పరాజయము వచ్చినది. మీ చరణ పద్మములు కాక సురులకు భక్తులకు ఇంకేమీయూ గతి లేదు. కావున ఓ బ్రహ్మన్, దేవతలమైన మేము మీ ఆశ్రమమునకు వచ్చితిమి. వారి ఈ విలాపమును అజుడగు ఆత్రేయ భగవానుడు విని తన దేవియగు అనఘా వైపు లీలగా చూచెను. విగత జ్వరముతో వచ్చి ఉన్న అందరు దేవతలకు అలాగే అని అనుమతినిచ్చి తుష్టిపరచెను. ఇంతలో అక్కడకు దైత్యులు ప్రహరణము చేయుచూ వచ్చిరి. అక్కడ ఉన్న ఓ బ్రాహ్మణిని, అంటే అనగాదేవిని చూచి ఆమె అందమునకు పరవశులై మదము నిండిన చిత్తముతో ఈమెకు పువ్వులు పండ్లు ఇచ్చెదమని ఎత్తుకుపోసాగిరి. ఇది గమనించిన దత్తుల వారు తన ధ్యానాగ్నిచే వారిని స్తంభింపజేసెను. అనఘాదేవి తన తపోశక్తిచే దైత్యులను శక్తిహీనులుగా చేసెను. నిస్తేజముతో శక్తి క్షీణించిన దైత్యులను చూచి దేవతలు వారిపై ప్రహరణము చేసిరి. కత్తులతో, శూలములతో, త్రిశూలములతో, గదలతో దాడి చేయుచుండ ఆ బాధ భరింపలేక దైత్యులు రోదనము చేసిరి. అసురులు దేవశస్త్రములచే మరియు జంబుడు ఇంద్రునిచే సంహరింపబడెను. అటు తరువాత దేవతలు తమ స్వరాజ్యమునకు మరియు తమ నిజపురములకు చేరుకునను. ఈ మహిమను సురులు, మునులు, దేవర్షులు కొనియాడిరి. కార్తవీర్యార్జున కథ. శ్రీకృష్ణుడు తన సంభాషణను కొనసాగిస్తూ ఈ విధముగా పలికెను: ఆ దత్తుల వారు తన కర్మల చేత, మనస్సు చేత, వాక్కు చేత సర్వలోకములకు శుభములు కలిగించుచుండెను.
ఆ మహా తపశ్శాలి ఊర్ధ్వ బాహువులతో కట్టెవలే ఒక రాయివలే చలనము లేకుండా నియమములు పాటించుచు తపస్సు చేయసాగెను. కనులతో భృకుటి మధ్య స్థానమును చూచుచు 3000 దివ్య వర్షములు స్థిరముగా తపస్సు చేయసాగెను. అలా ఊర్ధ్వరేతస్కుడై యోగస్థితిలో ఉన్న ఆయన వద్దకు మాహిష్మతి రాజు అయిన కార్తవీర్యార్జునుడు వచ్చెను. రాత్రింబవళ్ళు అలుపులేక వినయముగా శుశ్రూష చేయసాగెను. గాత్రముతో పూజను మానసికముగా చింతన చేయుచు సంపూర్ణ నియమములు పాటిస్తూ ఆనందముగా సపర్యలు చేయసాగెను. అందులకు సంతోషించిన దత్తుల వారు అతన్ని వరములు కోరుకోమని అడగగా కార్తవీర్యార్జునుడు 4 వరములు కోరెను. మొదటి వరముగా సహస్ర బాహువులను, రెండవ వరముగా అధర్మ మార్గమున వెళ్లకుండా ధర్మము వైపు ఉండుటకు సరైన మార్గదర్శనమును, మూడవ వరముగా పృథ్వీని మొత్తం ధర్మ మార్గమున గెలిచి ధర్మముగా ఏలుటను, నాల్గవ వరముగా సంగ్రామమున మహాయోధుని చేతిలో మాత్రమే వీరమరణమును పొందుటను వరములు కోరెను. అందులకు దత్తుల వారు ఆనందంగా వరములనిచ్చి విస్తారమైన రాజ్యమును, అద్వితీయమగు యోగ విద్యను ప్రసాదించెను. అటు పిమ్మట ఆ రాజు చక్రవర్తిత్వమును, అష్టసిద్ధులను పొంది 7 ద్వీపములు, పర్వతములు కలిగిన పృథ్వీని మొత్తం తన సహస్ర బాహువుల ప్రభావంతో ధర్మముగా జయించెను. అన్ని ద్వీపములలో 10,000 యజ్ఞములు చేయుచు ఆ మహాబాహువు అందరికీ ఘనముగా దక్షిణలు, బహుమతులు ఇచ్చెను. అన్ని యజ్ఞ వేదికలకు స్వర్ణ స్తంభములతో శోభాయమానముగా అలంకరింపజేసెను. గంధర్వులు మరియు అప్సరసల నిత్య గాన నాట్యములతో యజ్ఞవాటికలు శోభిల్లెను. ఆ రాజసింహుని చరితమును, మహిమను చూచి కార్తవీర్యుని మించి లోకమున వేరొకరు లేరని అనిపించెను. యజ్ఞములు, దానములు, తపముల చేత విక్రముడి వలె ప్రశంసింపబడెను. తన ఖడ్గముతో, శరములతో యోగశక్తిచే 7 ద్వీపములు తిరుగుచూ ఉండెను. ఆ రాజు ప్రభావం చేత రాజ్యమున ద్రవ్య నష్టము, శోకము, అనారోగ్యములు లేక ప్రజలు ధర్మము వలన రక్షింపబడుచుండిరి. 85,000 సంవత్సరములు పాలించుచు ఆ నరాధీపుడు చక్రవర్తి వలె పశువులను, క్షేత్రములను పాలించెను. ఆ అర్జునుడి యోగశక్తి వలన పర్జన్యుడు వృష్టిని ఇచ్చెను. తన సహస్ర బాహువులతో సముద్రములను శోషింపజేయు 1000 సూర్యుల వలె ప్రకాశించెను. కర్కోటకుడు ఉన్న పురమును జయించెను. క్రీడా విలాసమున నర్మదా నదిలో ఎదురీత చేయుచు నదిని అడ్డగింప అతని దాటికి జలము పీడనమునకు గురి అయి అందమైన స్త్రీ వలె దూరముగా జరిగెను. తన సహస్ర బాహువుల తాడనమున వలన సాగరము అల్లకల్లోలమై మహాతిమింగిలములు మృతి చెంది పాతాళమున గల అసురులు నిశ్చేష్టులైరి. రావణులను వశపరుచుకుని మాహిష్మతిలో బంధించెను. తరువాత పులస్త్య ఋషి అభ్యర్థులను గౌరవించి రావణాసురుణ్ణి విడిచెను. కాని విడుదల అయిన రావణుడు పులస్త్యుణ్ణి నిందించెను. ఒకసారి ఆకలి వలన భిక్షకు వచ్చిన చిత్రభానునికి అంటే అగ్నిదేవునికి సప్తద్వీపంలోని పంటలను, లతలను, వృక్షములను భిక్షగా ఇచ్చెను. ఇటువంటి గుణములు కార్తవీర్యార్జునునకు కేవలం యోగాచార్యుడైన అనఘదేవుని కృప వలన మాత్రమే కలిగెను. అలాంటి యోగివరము లభించిన కార్తవీర్యుని వలన మర్త్యలోకమున అనఘాష్టమి వ్రతం ప్రసిద్ధి చెందెను. అనఘ అంటే అఘము అనగా పాపము. లోకములో అఘము 3 విధములుగా కలుగును: చిత్తము, వాక్కు, కర్మలు. అలాంటి అఘమును నాశనము చేయువాడు అనఘుడని తెలుసుకొనుము. అనఘుని విధి విధానమున అర్చించిన అష్టగుణములు, అష్టైశ్వర్యములు కలుగును. అనిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, మహిమ, ఈషిత్వ, వశిత్వ, కామావాసాయిత అను 8 యోగసిద్ధులను అర్చించుట వలన మోక్ష లక్షణములు సిద్ధించును. కావున భక్తితో దత్తనామమును స్వీకరించిన అఘములు అంతమగును. జగత్తును అఘరహితముగా చేయు అనఘుడు నా అంశయే అని తెలుసుకునుము. అంటే దత్తుల వారు అంశయే అని తెలుసుకునుము. ఇది వినిన యుధిష్ఠిరుడు ఇటుల పలికెను: ఓ పుండరీకాక్ష,
ఈ సర్వరాజు అయిన కార్తవీర్యార్జునుడు చేసిన వ్రతం ఏమిటో, వాటి మంత్రములు, సమయములు, ఏ కాలమునందు ఏ తిథులలో చేయవలేనో నాకు చెప్పుము కేశవ అనను. అందులకు శ్రీకృష్ణుడు ఈ విధముగా చెప్పసాగెను. మార్గశీర్ష మాసంలో కృష్ణపక్షములో వచ్చు అష్టమి తిథి అందు బహుపుత్రులతో కలిసి ఉన్న అనఘ మరియు అనఘ దంపతులను ముందుగా శుద్ధి చేసిన భూమి భాగమునందు అష్టపత్రముల యందు కలశములోని గాని పద్మముల యందు గాని లేక దర్భల యందు గాని స్థాపించి పూజింపవలేను. ముందుగా స్నానమాచరించి పుష్పములు మరియు సుగంధములతో విష్ణువుని ధ్యానించి ఋగ్వేదంలోని రుక్కులతో అర్చించవలేను. వాసుదేవుని అంశ అయిన అనఘుని, లక్ష్మీ అంశ అయిన అనఘాని హరివంశంలో చెప్పబడిన ప్రద్యుమ్నాదులను వారి పుత్రవర్గమని భావించి ముందుగా విప్రులకు నమస్కరించి ఆ కాలంలో లభించు మంచి ఫలములు, కందములు, శృంగాటములు, రేగులు మొదలగు వివిధ నైవేద్యములను గంధ ధూప దీపాదులతో సమర్పింపవలను. అటు తర్వాత ద్విజులతో, సంబంధీకులతో మరియు బంధువులతో భోజనము చేయవలేను. వ్రతము చివరిలో కనీసం ఏ ఒక్కరినైనా ఈ వ్రతం చేయుటకు ప్రేరేపింపవలను. ఈ వ్రతం అజీవనం చేయదగునది అను సత్యమును నేను చెప్పుచున్నాను. కనీసం 1 సంవత్సరమైనా చేయవలేను. ఆ రాత్రి నటనము, నాట్యము, గానము మొదలగు వాటితో జాగరణ చేసి నవమి నాటి ప్రభాత సమయంలో దేవతా ప్రతిమలను నీటిలో విసర్జనము చేయవలేను. ఇట్లు ఎవరైతే భక్తియుక్తులతో శ్రద్ధగా ప్రతి సంవత్సరం చేయునో సర్వ పాపముల నుండి విడుదల పొందెదరు. కుటుంబం వర్ధిల్లును. విష్ణువు వారి పట్ల ప్రసీదుడగును. 7 జన్మల వరకు ఆరోగ్యము కలిగి తదుపరి పరమగతిని పొందును. ఓ కౌంతేయ, అనఘమును క్షమింపు. ఈ అనఘాష్టమి వ్రతమును నేను చెప్పిన విధముగా చేయువారు కార్తవీర్యార్జునుని వలె యశోవంతులగుదురు. శ్రీగురువు పలికెను. దత్త కథనము నీకు చెప్పితిని. జమ్ముని పరాజితును చేసి దేవతలకు రక్షణనిచ్చిన కథను, ఆ యోగి యొక్క యోగచర్యలను, అనఘా నామ వివరణము, అనఘుడు సంతోషించి భక్తులకు వరములనిచ్చు వ్రతమును చెప్పి ఉన్నాను అని చెప్పి ముగించెను. ఇది శ్రీ అనఘాష్టమి వ్రత మాహాత్మ్యము. స్వస్తి.